బ్రెజిల్లోని రియో డి జనీరో వేదికగా జరిగిన బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సులో భారత్ సహా బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల నేతలు హాజరయ్యారు. పర్యావరణ పరిరక్షణ, సాంకేతికత, అభివృద్ధి తదితర అంశాలపై ప్రపంచ సంస్థల నుండి గ్లోబల్ సౌత్ దేశాలకు కనీస సహకారం ఉండటం లేదన్నారు ప్రధాని. గ్లోబల్ సౌత్ దేశాలు లేకుండా ఈ సంస్థలన్నీ సిమ్ కార్డు ఉండి నెట్వర్క్ లేని మొబైల్ ఫోన్ల వంటివి అని వ్యాఖ్యానించారు. 20వ శతాబ్దం నాటి టైప్ రైటర్లతో 21వ శతాబ్దం నాటి సాఫ్ట్వేర్ నడవదు అన్నారు ప్రధాని మోదీ. వయాగ్రా, అబార్షన్ పిల్స్ విచ్చలవిడి విక్రయాలపై డ్రగ్ కంట్రోల్ విభాగం దృష్టి పెట్టింది. ఏపీ వ్యాప్తంగా మెడికల్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తోంది. గోదావరి జిల్లాల్లో మరిన్ని మెడికల్ షాపులపై దాడి చేసిన అధికారులు బిల్స్ తో పాటు లావాదేవీల వివరాలను సేకరిస్తున్నారు. మెడికల్ రిప్రజెంటేటివ్స్, ఏజెంట్లు, హోల్సేల్ వ్యాపారులపై ఆరా తీస్తున్నారు. వీరి దగ్గర పనిచేసే సిబ్బంది పాత్రపైన కూపీలు అవుతున్నారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా వయాగ్రా, అబార్షన్ మందులు విక్రయం చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు. ములుగు జిల్లాలో పర్యటించనున్నారు మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు. రైతు కమిషన్ తో కలిసి వెంకటాపురం మండలంలో పర్యటించి మొక్కజొన్న విత్తనోత్పత్తి చేసి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెక్కులు పంపిణీ చేస్తారు. విత్తనోత్పత్తి చేసి నష్టపోయిన రైతులకు రాష్ట్రంలో తొలిసారి నష్టపరిహారం అందించే కార్యక్రమం జరగనుంది. ఇవాళ వరంగల్ కు వెళ్లనున్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. కాకతీయ యూనివర్సిటీలో జరిగే 23వ స్నాతకోత్సవానికి హాజరు కానున్నారు గవర్నర్. 564 మందికి గోల్డ్ మెడల్స్, 387 మందికి పిహెచ్డీలు గవర్నర్ చేతుల మీదుగా ప్రదానం చేస్తారు. ఆ తర్వాత ఎన్ఐటీలో వరంగల్, హన్మకొండ జిల్లా కలెక్టర్లతో సమావేశం కానున్నారు. గవర్నర్ పర్యటనతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థి సంఘాల నేతలను ముందస్తుగా అరెస్ట్ చేసి పిఎస్లకు తరలించారు. ఇందిరమ్మ ఇల్లు రాలేదని ములుగు జిల్లాలో రమేష్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు పొలిటికల్ గా టర్న్ తీసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటాపోటీ నిరసనలకు పిలుపునివ్వడంతో ములుగులో టెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ ను అడ్డుకునేందుకు చలో ములుగుకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఇవాళ మంత్రుల పర్యటన ఉండటంతో ములుగు జిల్లా వ్యాప్తంగా సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నారు పోలీసులు. నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు, ధర్నాలపై నిషేధం విధించారు. ములుగుకు వచ్చే అన్ని దారులలో ప్రత్యేక పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డల గౌరవాన్ని కాపాడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో ఆడబిడ్డలకు 60 సీట్లు ఇస్తామన్నారు సీఎం. ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వన మహోత్సవం ప్రారంభమైంది. రాజేంద్ర నగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మొక్కలు నాటి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ఏడాది 18 కోట్ల మొక్కలు నాటాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఢిల్లీకి చేరింది బనకచర్ల పంచాయతీ. ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళుతున్న సీఎం రేవంత్ రెడ్డి జలశక్తి మంత్రితో భేటీ కానున్నారు. బనకచర్లపై మరోసారి ఫిర్యాదు చేయనున్నారు ముఖ్యమంత్రి. మరోవైపు ఈ నెల 9న ఢిల్లీకి ఏపీ ఇరిగేషన్ అధికారులు వెళుతున్నారు. సిడబ్ల్యూసీ లేవనెత్తిన సందేహాలకు సమాధానాలు ఇవ్వనున్నారు. ఈ నెల 11న జరిగే భేటీకి రెడీ అవుతున్నాయి తెలుగు రాష్ట్రాలు. భద్రాద్రి కొత్తగూడెం ఏజెన్సీలో పోలీసులు విస్తృతంగా కూంబింగ్ చేస్తున్నారు. మావోయిస్టుల కదలికలున్నాయనే సమాచారంతో మణుగూరు, పినపాక, కరకగూడెం, అశ్వాపురం, బూర్గంపాడు మండలాల్లోని వలస ఆదివాసీ గ్రామాల్లో తనిఖీలు చేస్తున్నారు. తాడువాయి, కరకగూడెం అడవులతో పాటు కిన్నెరసాని అభయారణ్యంలో కూంబింగ్ చేస్తున్నారు. ఈ నెల 9న దేశవ్యాప్తంగా సమ్మె చేయబోతున్నారు పారిశుద్ధ్య కార్మికులు. విశాఖలోని సింహాచలం గిరి ప్రదక్షిణపై జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నెల 9న సింహాచలం గిరి ప్రదక్షిణ ఉంది. ఆ రోజు విధులకు హాజరు కాబోమని అధికారులకు సమ్మె నోటీస్ ఇచ్చారు జీవీఎంసీ కార్మిక సంఘాలు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది జీవీఎంసీ. దేశవ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాదిని వణికిస్తున్న వానలు తెలుగు రాష్ట్రాలని ముంచెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో రాగల 2 రోజుల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ రోజు, రేపు అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ గాలులతో కూడిన వానలు పడతాయని తెలిపింది. ఈ జిల్లాల్లోకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంది. ఇవాళ సాయంత్రం కూడా అక్కడక్కడ చిరుజల్లులు పడే అవకాశం ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది.
ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి 1,09,000 క్యూసెక్ల వరద నీరు వస్తూ ఉండగా 12 గేట్లను ఎత్తివేసి 1,11,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. డ్యాం పూర్తి స్థాయి నీటి నిల్వ 9 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7 టీఎంసీల నీరు నిల్వుంది. ఎగువ విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. కర్నూలు జిల్లా సుంకేసుల డ్యాంకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. డ్యాంకి ఇన్ఫ్లో 62,500 క్యూసెక్లుగా ఉంది. 17 గేట్లు ఎత్తి 66,589 క్యూసెక్ల నీటిని దిగువన శ్రీశైలం జలాశయానికి విడుదల చేశారు అధికారులు. వరద నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల నుంచి 1,08,000 క్యూసెక్ల నీరు వస్తోంది. సుంకేసుల నుంచి 66,000 క్యూసెక్ల ఇన్ఫ్లోతో కలిపి మొత్తం 1,75,000 క్యూసెక్లుగా ఉంది. అవుట్ఫ్లో 59,000 క్యూసెక్లు. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 880 అడుగులకు నీరు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 190 టీఎంసీలుగా ఉంది. కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి వరద నీరు వస్తోంది. డ్యాంకి ఇన్ఫ్లో 58,205 క్యూసెక్లుగా ఉంది. అవుట్ఫ్లో 4,000 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు. ప్రస్తుతం 527 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు. ప్రస్తుతం 164 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించారు భారీ నీటి ప్రాజెక్టుల గేట్ల నిపుణుడు రిటైర్డ్ ఇంజనీర్ కన్నయ్య నాయుడు. ఆనకట్ట రేడియల్ క్రస్ట్ గేట్ల పరిస్థితిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. 10వ నంబర్ గేట్ వద్ద లీకేజ్ ని పరిశీలించారు. గేట్ నుంచి నీటి లీకేజ్ 10% కంటే తక్కువగా ఉందని, దానివల్ల ఇబ్బంది ఏమీ లేదన్నారు. రేడియల్ క్రస్ట్ గేట్లకు క్రమం తప్పకుండా పెయింటింగ్ వేయాలని సూచించారు. మరో 5 ఏళ్లలోపు రేడియల్ క్రస్ట్ గేట్లు కొత్తవి ఏర్పాటు చేయాలన్నారు. అల్లూరు జిల్లా అరకులోయలో సందడి చేసింది సింహాన్ని పోలిన కుక్క. టిబెటన్ మస్తీఫ్ అనే శునకాన్ని తీసుకుని వచ్చారు పర్యాటకులు. అరుదైన ఈ కుక్కని చూసేందుకు ఆసక్తి చూపించారు టూరిస్టులు. కుక్కతో సెల్ఫీలు కూడా దిగారు. ఈ డాగ్ ని ఆస్ట్రేలియా నుంచి తెప్పించాడు యజమాని ఇషాక్ మదీనావలి. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం వనప గ్రామానికి చెందిన యువకుడు మిన్నారావు హత్యకు గురయ్యాడు. గ్రామ సమీపంలోని ప్రధాన రహదారి పక్కన యువకుడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. యువకుడి తల వెనక భాగంలో బలమైన గాయాలను గుర్తించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని అనుమానిస్తున్నారు పోలీసులు. యాదాద్రి భువనగిరిలో గాయత్రి హాస్పిటల్ పై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. 2 మహిళలకు అబార్షన్ చేసిన డాక్టర్ హీరేకర్ శివను అదుపులోకి తీసుకున్నారు. SLNS ల్యాబ్ లో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు యజమాని పాండు. అతనిపై కేసు నమోదు చేశారు పోలీసులు. భద్రాచలం ITDA ఆవరణలోని ట్రైబల్ మ్యూజియంలో ఆదివాసీ గిరిజన మహిళలు తయారు చేస్తున్న మిల్లెట్ బిస్కెట్స్ ఆదరణ పొందుతున్నాయి. రైతుల నుండి నేరుగా సేకరించిన స్వచ్ఛమైన నెయ్యి, ఆర్గానిక్ తో పండించిన జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలతో రుచికరమైన బిస్కెట్లు తయారు చేసి అమ్ముతున్నారు. ఆదివాసీ మహిళలు తయారు చేసిన బిస్కెట్లు భద్రాచలం గిరిజన ప్రాంతం నుండి దేశ నలుమూలలకు ఎగుమతవుతున్నాయి. ఇవి రాష్ట్రపతి, ప్రధానమంత్రి మన్ననలు పొందడంతో ఆదివాసీ మహిళలను భద్రాచలం ITDA PO రాహుల్ అభినందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చింతకుప్ప గ్రామంలో ఉన్న పాఠశాలలకు వెళ్లేందుకు ఉపాధ్యాయులు భయపడిపోతున్నారు. చినుకు పడితే చిత్తడిగా మారి కూలిపోయేందుకు సిద్ధంగా ఉందా పాఠశాల. అక్కడికి విద్యార్థుల్ని పంపించేందుకు తల్లిదండ్రులు నిరాకరిస్తున్నారు. గ్రామంలో ఓ ప్రైవేటు వ్యక్తి నిర్మించుకుంటున్న ఇంటిలో ప్రస్తుతం విద్యార్థులకి పాఠాలు చెబుతున్నారు. శిథిలావస్థలో ఉన్న భవనం విద్యార్థుల చదువులకు శాపంగా మారింది. పాఠశాలకు మరమ్మతులు చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. మాజీ సీఎం జగన్ పై నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ నిప్పులు చెరిగారు. వైసీపీ నేతలు ఎప్పుడైనా మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించారా అని ప్రశ్నించారు. 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్న జగన్ 5 ఏళ్ల కాలంలో 5 రూపాయలైనా మామిడి రైతులకు ఇచ్చింది లేదన్నారు. పెద్దిరెడ్డి సహా వైసీపీ వాళ్ల ఫ్యాక్టరీల ద్వారా కిలో 20 రూపాయలకు కొనుగోలు చేయొచ్చు కదా అన్నారు. జగన్ది పరామర్శ యాత్ర కాదు, విధ్వంస యాత్ర అన్నారు. జగన్ కు దమ్ముంటే మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం నడిపే గుజ్జు పరిశ్రమ దగ్గరకు వెళ్లి నిరసన తెలపాలన్నారు టీడీపీ ఎమ్మెల్యే. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నారాయణగిరి షెడ్స్ వరకు భక్తుల క్యూ లైన్లో ఉన్నారు. నిన్న శ్రీవారిని 88,938 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న వెంకన్న హుండీ ఆదాయం 4,39,00,000 రూపాయలుగా వచ్చింది.
అమర్నాథ్ యాత్రపై జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం వీడియో విడుదల చేసింది. యాత్ర ప్రారంభమయ్యే ప్రాంతం పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో యాత్రికుల్లో భయాన్ని పోగొట్టే విధంగా ఆ వీడియో ఉంది. భద్రతా బలగాల పహార మధ్య యాత్ర సాఫీగా సాగుతోందని, ఎవరూ భయపడొద్దు అని సందేశాన్నిచ్చారు. యాత్రలో పాల్గొన్న వారి అభిప్రాయాలతో ఈ వీడియోను రూపొందించింది రాష్ట్ర ప్రభుత్వం. నవీ ముంబైలోని తుర్పే సెక్షన్లోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అనేక వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో ఎవ్వరికీ గాయాలు కాలేదు. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గొల్లపల్లిలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ముగ్గు వేసి నిమ్మకాయలతో క్షుద్ర పూజలు చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. నిమ్మకాయపై శివకుమార్ పేరు రాసుంది. సర్పంచ్ ఇంటికి సీసీ రోడ్డు వేసేందుకు తన పొలంలో స్థలం ఇవ్వలేదని క్షుద్ర పూజలు చేశారని ఆరోపించారు శివకుమార్. 25 ఏళ్లుగా పోలీసుల కళ్లు గప్పి తప్పించుకు తిరుగుతున్న సీరియల్ కిల్లర్ అజయ్ లంబాని ఎట్టకేలకు పట్టుకున్నారు. టాక్సీ డ్రైవర్లని హత్య చేసి వారి కార్లని దోచుకెళ్లటం ఈ కిల్లర్ పని. 24 ఏళ్ల క్రితం ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన 4 దోపిడీ హత్య కేసుల్లో ఇతను ప్రధాన నిందితుడు. మొగలి రేకులు ఫేమ్ ఆర్కే సాగర్ హీరోగా నటిస్తున్న ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ ది 100 రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మిషా నారంగ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా జూలై 11న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. దీనికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. బర్మింగ్హామ్ టెస్ట్లో భారత్ ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్పై 336 పరుగుల తేడాతో గెలిచింది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 587 పరుగులు చేయగా రెండో ఇన్నింగ్స్లో 427 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 407 ఆల్అౌట్ అవ్వగా రెండో ఇన్నింగ్స్లో 271 పరుగులకే కుప్పకూలింది. బర్మింగ్హామ్లో తొలిసారి టెస్ట్ గెలిచి భారత్ చరిత్ర సృష్టించింది. శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో భారత్కు తొలి విజయం అందింది. తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్లో సెంచరీతో చెలరేగారు గిల్. దీంతో 1-1తో సిరీస్ను సమం చేసింది భారత్. బర్మింగ్హామ్ టెస్ట్లో విజయ భేరి మోగించిన భారత్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అక్కడ 58 ఏళ్లుగా గెలుపు లేని భారత్ కొత్త చరిత్ర లిఖించింది. దిగ్గజాలకు సాధ్యం కాని రికార్డును అంతగా అనుభవం లేని కుర్రాళ్లు చేసి చూపించారు. టెస్టుల్లో ఆకాష్ దీప్ కి ఇది తొలి మ్యాచ్ అయితే 5 వికెట్ల ప్రదర్శనలతో నిలిచాడు. రెండో ఇన్నింగ్స్ లో కలిపి ఆకాష్ దీప్ 10 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. విదేశాల్లో టెస్ట్ గెలిచిన పిన్న వయసు భారత కెప్టెన్ గా శుభ్మన్ గిల్ నిలిచాడు. బర్మింగ్హామ్ లో ఇప్పటి వరకు 9 టెస్టులాడిన భారత్ కి ఇది తొలి విజయం. పరుగుల పరంగా 336 స్కోర్ విదేశీ గడ్డపై టీమిండియాకు భారీ విజయం.